గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైస్ ఐఏఎస్ రాజాస్ క్లాసెస్. నేను మీ రాజావుల్లా. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త, అంటే టీఆర్టీ, టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనే దాని మీద మనం చర్చిస్తున్నాం. అసలు ఎందుకు చర్చించాల్సిన అవసరం వచ్చింది అంటే ఈరోజు అంటే 24 మార్చి 2021 మన తెలంగాణ విద్యాశాఖ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉపాధ్యాయ నోటిఫికేషన్స్ అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తారని చెప్పారు. అంటే టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. సో ఈ ప్రకటించినటువంటి అంశం అప్పుడే వాట్సాప్లోనూ అన్ని చోట్ల రోల్ అవుతూ ఉంది. మామూలుగానే ఒక రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద నోటిఫికేషన్స్లో ఒకటి టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అంటే 2014 కన్నా ముందు 2014 ముందు టీచర్ రిక్రూట్మెంట్ అనేటటువంటి దాన్ని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్కు అప్పచెప్పారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ దీన్ని నిర్వహించేది, దీని నుంచి నోటిఫికేషన్ వచ్చేది, అది రిక్రూట్మెంట్ చేసేది. ఆ తర్వాత 2014లో ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిందో టీచర్స్ రిక్రూట్మెంట్ విధానంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చి 2017లో 3 సంవత్సరాల తర్వాత, తెలంగాణ ఏర్పడ్డ 3 సంవత్సరాల తర్వాత 2017లో టీచర్ పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది టీఆర్టీ అనే పేరు మీద, అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేటటువంటి పేరు మీద రిలీజ్ చేశారు. దీన్ని టిఎస్పిఎస్సి నిర్వహించేది. 2017లో దాదాపుగా అంటే ఒక నోటిఫికేషన్, ఈ 2017లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో 8792 పోస్టులు రిలీజ్ చేశారు. 8792 పోస్టులు నిర్వహించారు. దీనికి గాను పరీక్ష 2018 ఫిబ్రవరిలో పరీక్ష జరిగింది. ఈ రిక్రూట్మెంట్ అయిపోయింది. 2018లో ఇది ఎగ్జామ్ జరిగి ఈ రిక్రూట్మెంట్ అయిపోయింది. ఈ రిక్రూట్మెంట్ విధానం ప్రకారమే ఇప్పుడు మళ్ళీ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పారు. అంటే విద్యాశాఖ మంత్రి గారు చెప్పినటువంటి ప్రకారం పాత పద్ధతిలోనే ఉంటుంది. అంటే పాత పద్ధతి ఏంటో మనం ఒక్కసారి రివైజ్ చేద్దాం. పాత పద్ధతి ఏ విధంగా ఉంది? టీఆర్టీ అనేటటువంటి పాత టెస్టు 2017 ప్రకారము దీన్ని టిఎస్పిఎస్సి నిర్వహించేది. టిఎస్పిఎస్సి 80 మార్కులు ఇచ్చేది, అంటే 80% వెయిటేజీ, 80% మార్క్స్ టిఎస్పిఎస్సిలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ నుంచి 80%, తర్వాత టెట్ నుంచి 20% మార్కులు తీసుకునేవాళ్ళు. అంటే 20% వెయిటేజీ అంత మునుపు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి ఇచ్చారు. ఇది టెట్ కావచ్చు, సీటెట్ కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా సరే 20%. అయితే ఈ ఎగ్జామ్ 2017 నోటిఫికేషన్ తర్వాత టెట్ అనేది ఒక్కసారి జరిగింది. మరి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే మన ముందు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, క్లారిఫై అవ్వాల్సినటువంటి ప్రశ్నలు. మొట్టమొదటిది, టెట్ ముందు పెడతారా లేదంటే టెట్తో పాటు టీఆర్టీ పెడతారా? టెట్ ముందు పెడతారా లేదా టెట్తో పాటు టీఆర్టీ పెడతారా లేదా టెట్ లేకుండా టీఆర్టీ పెడతారా? దిస్ ఈజ్ ఎ క్వశ్చన్. పాత పద్ధతి అంటే టెట్తో టీఆర్టీ టెట్ పాస్ అయిన తర్వాతనే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది పాత పద్ధతి. దీని పద్ధతి ప్రకారం వెళ్ళాలంటే ఫస్ట్ టెట్ నిర్వహించాలి. టెట్ నిర్వహించిన తర్వాతనే టీఆర్టీ వస్తుంది. అంటే ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది, పాత పద్ధతిని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే. రెండవది, ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే పాత నోటిఫికేషన్లో
18 సంవత్సరాలు మినిమం ఇస్తూ 44 సంవత్సరాలు మ్యాక్సిమం ఇచ్చారు. అంటే గరిష్ట వయో పరిమితి 44 సంవత్సరాలు ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీకి ఒక 5 సంవత్సరాలు 49 సంవత్సరాలు. ఈ జీవోని ఇలాగే ఉంచుతారా లేదంటే పెంచుతారా? ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చి 4 సంవత్సరాలు అయింది. చాలామంది వయస్సును కోల్పోయి ఉంటారు. వీళ్ళ గురించి ఆలోచిస్తే మంచిది. ఇదొకటి. ఇక మూడో ప్రశ్న, అప్పుడు 31 జిల్లాలకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఇప్పుడు 33 జిల్లాలు అయ్యాయి. సో ఇప్పుడు 33 జిల్లాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇదొకటి. ఇవి క్లారిఫై కావాల్సినటువంటి ప్రశ్నలు. దీని తర్వాత ఇక పాత టెట్ విధానం ప్రకారం, పాత టీఆర్టీ విధానం ప్రకారము సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది? టీఆర్టీ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది 2 రకాలైనటువంటి జాబ్స్. ఒకటేమో ఎస్జిటి, రెండోది స్కూల్ అసిస్టెంట్. దీంట్లోనే పండిట్స్ జాబ్స్ కూడా ఉంటాయి, లాంగ్వేజ్ పండిట్స్ కూడా ఉంటుంది. అయితే 3 విధానాలుగా మనం చెప్పుకోవచ్చు లాంగ్వేజ్ పండిట్ జాబ్స్. ఇందులో ఎస్జిటికి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, లాంగ్వేజ్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే లాంగ్వేజ్ రెండింటికి ఒకటే విధంగా ఉంటుంది. సపోజ్ మనము ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి సిలబస్ విషయానికి వస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే కరెంట్ అఫైర్స్లో 20 ప్రశ్నలు వస్తాయి, 10 మార్కులు. ఒక్కొక్క ప్రశ్నకు హాఫ్ మార్క్ లెక్కన మనం చూసుకోవాలి. తర్వాత పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా 20 ప్రశ్నలు వస్తాయి, 10 మార్కులు ఉంటాయి. దీని తర్వాత స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. మ్యాథ్స్ సపరేటు, సైన్స్ సపరేటు, సైన్స్లో కూడా ఫిజికల్ సైన్స్, బయాలజీ సపరేటు, తర్వాత లాంగ్వేజ్ పండిట్ సపరేటు, సోషల్ సపరేట్. వీటన్నిటికి సంబంధించి కంటెంట్ దేనికది, ఏ సబ్జెక్ట్కి అది కంటెంట్ విషయానికి వస్తే కంటెంట్లో 88 ప్రశ్నలు వస్తాయి, 44 మార్క్స్. దీని తర్వాత ప్రతి కంటెంట్కు సంబంధించినటువంటి టీచింగ్ మెథడాలజీ. సైన్స్ టీచర్ అయితే సైన్స్ టీచింగ్ మెథడాలజీ, సోషల్ టీచర్ అయితే సోషల్ టీచింగ్ మెథడాలజీ. టీచింగ్ మెథడాలజీలో 32 వస్తాయి టీచింగ్ మెథడాలజీ. దీంట్లో 32 ప్రశ్నలు వస్తాయి. 32 ప్రశ్నలకు కాను మనకు 16 మార్కులు ఉంటాయి. 88 ప్లస్ 32 120, 140, 160. టోటల్గా 160 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్ ఉంటాయి. మార్క్స్ అనేవి 80 ఉంటాయి. 80 మార్క్స్ టీఆర్టీ ఇస్తుంది. టీఆర్టీ టెస్ట్ నుంచి 80 మార్కులకు తీసుకుంటారు. ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు. మిగతా 20% అనేది టెట్ నుంచి వస్తుంది లేదా సీటెట్ నుంచి వస్తుంది. ఓకే, ఇది లాంగ్వేజ్ పండిట్కు తర్వాత ఎస్ఐకి సంబంధించినటువంటి అంశం. ఎస్జిటి విషయానికి వస్తే ఎస్జిటి అనేది అందరికీ కామన్ పేపర్ ఉంటుంది. 5th క్లాస్ వరకు కాబట్టి అందరికీ కామన్ పేపర్ ఉంటుంది. దీంట్లో కూడా జీకే కరెంట్ అఫైర్స్, దీనికి సంబంధించి 20 ప్రశ్నలు, 10 మార్కులు జీకే కరెంట్ అఫైర్స్. పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి 20, 10 మార్కులు. దీని తర్వాత దీంట్లో 2 లాంగ్వేజ్లు ఉంటాయి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. ఈచ్ లాంగ్వేజ్ 18 క్వశ్చన్స్, 9 మార్క్స్. ఆ తర్వాత అందరికీ కామన్ కాబట్టి దీంట్లో మ్యాథ్స్ కంటెంట్ విషయానికి వస్తే కంటెంట్లో అందరికీ కామన్గా మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్లో 18 కంటెంట్లో ఉంటాయి. తర్వాత సైన్స్ ఉంటుంది.
సైన్స్లో 18 కంటెంట్లో ఉంటాయి, సైన్స్ కంటెంట్లో. తర్వాత సోషల్ కంటెంట్ ఉంటుంది, సోషల్ కంటెంట్లో కూడా 18 ప్రశ్నలు ఉంటాయి, 9. చివరిగా వస్తే మెథడాలజీ, వీటన్నిటికి సంబంధించి సపరేట్ మెథడాలజీ ఉంటుంది. మెథడాలజీలో 32 ఉంటాయి, 30 ఉంటాయి, 15 మార్క్స్. టోటల్గా 160, 80 మార్క్స్. దీంట్లో కూడా అంతే, టీఆర్టీ ఇచ్చేది 80% అయితే టెట్ ఇచ్చేది 20%. ఇది దీనికి సంబంధించినటువంటి సిలబస్ విధానం. కాబట్టి ఈ సిలబస్ను బట్టి మనకు ఇప్పుడు సిలబస్, పాత సిలబస్ తెలుసు, పాత క్వశ్చన్ పేపరు, పాత సిలబస్ కావాలంటే 2017లో మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ నెట్లో అవైలబిలిటీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్లోకి వెళ్తే మీకు సిలబస్ పూర్తిగా ఇంకా క్లియర్గా తెలుస్తుంది. 2018లో ఎగ్జామ్ జరిగింది కాబట్టి 2018లో క్వశ్చన్ పేపర్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ని మీరు చూడవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఇస్తారన్నారు కాబట్టి ఇంతవరకు మీరు డిఎస్సి కానీ లేదంటే ఇంకో చోటికి కానీ ఆల్రెడీ చాలామంది ఇప్పటికే కోచింగ్ల వెంట వెళ్తూ కోచింగ్లో జాయిన్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకు సడన్గా ఇప్పుడు బ్రేక్ వచ్చింది కాబట్టి దీన్ని ప్యానిక్గా తీసుకోకుండా, ఈ అంశాన్ని మీరు బాధపడకుండా, ఎలాగైనా ఇప్పుడున్నటువంటి టైంను ఇంట్లోనే ఉంటూ ఇప్పుడున్నటువంటి టైంను మీరు శ్రద్ధగా ఉపయోగించుకొని, మీకు దొరికినటువంటి నెట్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ దీనికి సంబంధించినటువంటి కంటెంట్, దీనికి సంబంధించినటువంటి మెథడాలజీ ఇవన్నీ సీటెట్లో ఉంటాయి. అవి కూడా మీరు వినొచ్చు. విని దాని నుంచి నోట్స్ తయారు చేసుకొని ఒక పద్ధతి ప్రకారం చదివితే సిలబస్ను రాసుకోండి. ముఖ్యంగా ఏంటంటే సిలబస్ ఏదైతే ఉంటుందో అది 2017లో దొరుకుతుంది. మళ్ళీ చెప్తున్నాను, పాత పద్ధతిలో అన్నారు కాబట్టి 2017లో సిలబస్ దొరుకుతుంది. సిలబస్ను నీట్గా రాసుకోండి. ఒక్కొక్క సిలబస్ని కంప్లీట్ చేసుకుంటూ టిక్ చేసుకుంటూ వెళ్ళండి. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ ఓన్లీ సిలబస్. సిలబసే సీక్రెట్ ఆఫ్ సక్సెస్. కాబట్టి దీని ప్రకారం మీరు వెళ్ళండి. జీకే కరెంట్ అఫైర్స్ వాస్ట్ సిలబస్, ఇది ఎప్పుడు రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉండాలి, రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. సో దీన్ని బట్టి మీరు ఈరోజే ఎవరైనా ఇంకా మొదలు పెట్టకపోతే ఈరోజు మొదలు పెట్టి చదవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, గుడ్ లక్.